దయగలిగిన తండ్రి, మీ మాదిరి దయగలవాడు ఎవరు లోకంలో లేరు నాయన. దయగల వారి పట్ల దయ చూపిస్తానన్నావు. మీరు దయామయుడవయ్యా. మీ దయ కిందకి మేము వచ్చి మీ దయను పొందేదానికి కృప చూపించండి. ఈ దినం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత నివాసుల, turn to me now and be saved, people all over the world. हे पृथ्वी के दूर दूर के देश के रखने वालों, तुम मेरी ओर फिरो और उद्धार पाओ. భూదిగంత నివాసం అంటే ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆహ్వానాన్ని పంపుతున్నాడు. ఎక్కడ దూరం అంటున్నాడు? నా వైపు చూడండి అన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను పుట్టించిన వాడు, కొండలు కలుగజేసిన వాడు, నదులు కలుగజేసిన వాడు, భూమిని కలుగజేసిన వాడు, ఆకాశము కలుగజేసిన వాడు, నా వైపు చూసి రక్షణ పొందండి అంటున్నాడు. రక్షణ కావాలంటే యేసు వైపు, యేసులోని రక్షణ, యేసులోని పాపక్షమాపణ, యేసులోని నరకము తప్పించబడింది, యేసులోని పరలోకం. యేసు వైపు చూడాలండి. యేసు క్రైస్తవుల దేవుడు కాదు, లోకానికి దేవుడు. చాలామంది అనుకుంటారు క్రైస్తవుల దేవుడిని, కానీ కాదు. ఆయన లోకానికి దేవుడు. ఆయన వైపు తిరగండి. తిరిగి ఏం చేయాలా? రక్షణ పొందాల. రక్షణ లేకపోతే పరలోకానికి ఎవరు చేరలేదు. రక్షించబడాలి. కీర్తన 22:27లో భూదిగంత నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. యేసయ్య చెప్పాడు, ప్రతి వాని మోకాలు యేసునామమున వంగాల, ప్రతి వాని నాలుక యేసు ఒప్పుకోవాలా. ఈ రోజులు వద్దు వద్దు అంటున్నారు. ఒక రోజు రాబోతుంది, లోకమంతా ప్రతి వాని మోకాలు యేసునామములు వంగే దినం, ప్రతి వాని నాలుక యేసును ఒప్పుకునే దినం. ఈనాడు వద్దంటున్నాడు. ఆ యేసు రాబోతున్నాడు. అయితే ఆయన నమ్మండి. అయితే నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆయన నమ్మి ఆయన బిడలై ఆనందించండి. కీర్తన 46:9లో భూదిగంతములకు యుద్ధములు మాన్పువాడు ఆయనే. ఈనాడు ప్రపంచం ఒక దేశం మీద ఒక దేశం ద్వేషాలు, యుద్ధాలు. యేసయ్య ఆనాడే చెప్పాడు, కడవరి దినాల్లో జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం, యుద్ధాలు, భూకంపకాలు, కరువులు అన్ని వస్తాయన్నాడు. అయితే దేవుడు కొన్ని వేల సంవత్సరాల కింద జరిగే సంగతులన్నీ చెప్పాడండి. ఆయన దేవాది దేవుడు. కాబట్టి నేడే వింటున్న శ్రోత, ఈ బంధువులను, స్నేహితులను, ఈ ఇరుగు పొరుగు వాడిని ప్రభు వైపు తిప్పి రక్షణానందములోనికి నడిపించండి. ఆ రీతిగా చేసి దేవుని మహిమపరచని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంకా రక్షణ లేని వారు రక్షణ పొందేదానికి కృప దయచేయమని, ఆదరించి బలపరచమని, వింటున్న శ్రోతలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.